గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి దివ్యంగా ఉందమ్మా. 5 గ్రహాలు రక్షిస్తున్నాయి. తృతీయంలో రవి, ఏకాదశంలో కుజుడు, భాగ్యంలో గురువు, చతుర్థ శుక్రుడు, షష్ఠంలో శని. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ప్రతి పని విజయవంతమవుతుంది. ఆశించిన లాభాలు కలుగుతాయి. మీరు అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు విజయవంతమవుతాయి. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం సఫలమవుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి దానికి అనుకూలంగా పనిచేయండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. ఉద్యోగంలో బ్రహ్మాండమైన విజయం ఉంటుంది. ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తారు. తద్వారా ప్రశంసలు లభిస్తాయి. అధికార యోగం సూచితం. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉత్సాహంగా ఆలోచించి పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా శుభప్రదమైన కాలం. అదృష్టం వరిస్తుంది. ఎన్నాళ్ళుగానో కాని పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన కార్యసిద్ధినిస్తుంది. ఆర్థిక లాభాలు శుభప్రదం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కన్యా రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు.